వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోడీ గారు విశాఖపట్నం వచ్చారంటే విశాఖపట్నం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారనేసి ఊహించారు. ఊహకందనే రీతిలోనూ ఏ ఒక్క మాట కూడా విశాఖపట్నానికి మేలు చేసే రకంగా మాట్లాడకంట అసలు స్టీల్ ప్లాంట్ కోసం 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. దీనికోసం ఎందుకు మనం సత్యమైన ప్రకటన ఇవ్వకూడదనేసి ఇక్కడ దాకా వచ్చాక కూడా ఆయన మాట మార్చి మాట తప్పి మరి ఏ మాట ఇవ్వకుండా విశాఖపట్నం అన్యాయం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఊసే లేకుండా చేసిన మోడీ గారికి మరి ఈ రోజు చెప్పవలసింది ముఖ్యంగా మరి విశాఖపట్నం ప్రజలంటే అంత అనుసా ఆంధ్ర వాళ్ళంటే ఏమి లెక్కలేదా, రేపు రాబోయే రోజుల్లో మొత్తం మేమేటో మా సత్తా ఏటో చూపిస్తామనేసి విశాఖ జనలుగా ఆంధ్ర ప్రజలుగా హెచ్చరిస్తాం. నిన్న మోడీ గారు సభ చూసాం. అయితే స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన దగ్గర నుండి దాదాపు 15 రోజుల నుండి కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే మోడీ వచ్చిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే వారితో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొన్న లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితి ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. అదే రకంగా ఇక్కడ ఉన్న పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీ గాజువాక నుండి గెలిపించాం. గాజువాక నుండి గెలిపిస్తే మాకు ఆశలు స్వీకరించినాయి. స్టీల్ ప్లాంట్ ఎలాగ రక్షణ పడుతుందని చెప్పాను. ఈయన పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నీకు ఇది ఒకటే ప్రయారిటీ కాదు, రాష్ట్రంలో ప్రయారిటీ ఉంది మనకని చెప్పేసి ఈయన రాష్ట్ర అధ్యక్షుని చేశారు. అంటే పల్లా శ్రీని గారిని రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఇక్కడ గాజువాక గురించి ఈయన మాట్లాడకూడదా? గాజువాక గురించి మాట్లాడట్లేదు. అందుగురించి అయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ చరిత్ర మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఎలాగొచ్చిందని చెప్పక్కర్లేదు, కానీ స్టీల్ ప్లాంట్ కి గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి 4,980 కోట్లు అయితే గవర్నమెంట్ కి పన్నుల ద్వారా కానీ డివిడెండ్ల ద్వారా కానీ 55,000 కోట్ల రూపాయలు పెట్టింది. స్టీల్ ప్లాంట్ ఖరీదు స్టీల్ ప్లాంట్ పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ ఈ రోజు 3 లక్షల కోట్ల పైచీలకు విలువ చేస్తుంది. ఈ రోజు ఏమైనా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అంటున్నారు. ప్రైవేటీకరణ ఏమైనా వాస్తవంగా నువ్వు అమ్ముతున్నావా? వాస్తవంగా కాదు. స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్లు ఖరీదు చేస్తే నువ్వు 50 కోట్లుగా 40 కోట్లుగా అమ్మాలనుకుంటున్నావు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చి కావాలని చెప్పేసి విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో వేరుపడినటువంటి అనకాపల్లి జిల్లాలో నువ్వు స్టీల్ ప్లాంట్ కడతానంటున్నావు. అక్కడ కట్టే బదులు ఈ స్టీల్ ప్లాంట్ సొంతం చేయొచ్చు కదా. ఈ స్టీల్ ప్లాంట్ సొంతం చేయకుండా అనకాపల్లిలో నువ్వు ఎందుకు స్టీల్ ప్లాంట్ కడతావు? నీ యొక్క విభజన ఆంధ్రాలో ఖమ్మంకే వచ్చి స్టీల్ ప్లాంట్ కట్టాలనుకున్నావు. ఖమ్మంలో కట్టుకోకుండా మళ్ళీ ఇక్కడ విశాఖపట్నంలో కడతానని నమ్మబడుతున్నావు. కాబట్టి మీ మాటలు నమ్మేదానికి ఏమీ లేదు. నువ్వు ఆ ఎన్నికల హామీలో మాకు హామీ ఇచ్చావు స్టీల్ ప్లాంట్ రక్షిస్తున్నాను, నువ్వు కంపల్సరీ స్టీల్ ప్లాంట్ రక్షించే వరకు నీతో పోట్లాడతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.